ఓం నమో వెంకటేశాయ. ఇక ఈరోజు దర్శనం వివరాలు తెలియజేస్తాను. ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారండి. ఈరోజు సోమవారం ఉదయం 5 గంటలకు వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్స్ ఖాళీగా ఉన్నాయి. కాబట్టి ఉదయం 7:30 లోపు శ్రీవారి దర్శనానికి వెళ్ళిన వారు డైరెక్ట్గా వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకున్నారు. ఉదయం 8 గంటల తర్వాత విఐపి బ్రేక్ దర్శనం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఉదయం 7:30 తర్వాత వెళ్ళిన వారు వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్లలో వెయిట్ చేయాల్సి వస్తుందండి. కాబట్టి వారికి సుమారుగా 6 గంటలలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 6 గంటల నుంచి 8 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది అండి. ఇక స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా పెరుగుతుంది. ప్రస్తుతం స్వామివారి దర్శనం కోసం తిరుమలలో భక్తులు సాధారణంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు దర్శనం త్వరగా చేసుకునే అవకాశం ఉన్నది. ఎస్ఎస్టీ టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 3 నుంచి 5 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఇక ఈరోజు మార్చి 3వ తేదీకి సంబంధించిన దర్శన టోకెన్స్ మార్చి 2వ తేదీ రాత్రి 9 గంటల నుంచి ఇచ్చారు. అలాగే శ్రీవారి మెట్టుదారిలో కూడా ఈరోజు ఉదయం 6 గంటల నుంచి టోకెన్స్ అయితే ఇచ్చారు. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి 3000 టోకెన్స్ వరకు మాత్రమే ఇచ్చారు. ఇక ఈరోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 2 గంటల నుంచి 3 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. నిన్నటి రోజున ఆదివారం రోజున శ్రీవారిని 69,592 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 24,273 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 3,63,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు అండి. నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 6 నుంచి 10 గంటల సమయంలో దర్శనమైనది. ఎస్ఎస్టీ టోకెన్స్ అన్న భక్తులకు సుమారుగా 3 నుంచి 5 గంటల సమయంలో దర్శనమైనది. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికి 2 గంటల నుంచి 3 గంటల సమయంలో దర్శనమైనదండి. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం అయినా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్లకు సమాధానాలు అయితే తెలియజేస్తాను. అలాగే మీరు ఈ వీడియోని కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇక మన వాట్సాప్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేష్.